ఎన్నికల్లో ప్రధాని మోడీ గారు 400 సీట్లు అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుని దాదాపు 280 సీట్లకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది ఎన్డీఏ పక్షాలతో కలిపి. అయితే మీరు అంటే ఈ 400 సీట్ల నుంచి టార్గెట్ నుంచి 240 సీట్లు పడిపోవడాన్ని మీరు ఎప్పుడు అంటే బీజేపీ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే అతి విశ్వాసం అనుకోవచ్చా, లేకపోతే ప్రజలు భారతీయ జనతా పార్టీకి చురుకాలు పెట్టిన అనుకోవచ్చా? ఇది నా మొదటి ప్రశ్న అండి. రెండవ ప్రశ్న, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా పేర్లు వినబడతా ఉన్నాయి. దానిలో మీ పేరు, ఈటల రాజేందర్ గారి పేరు, డీకేఆర్ గారి పేరు వినబడతా ఉంది. అయితే మా మీడియాకు మాకున్నటువంటి సమాచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సీనియర్లకే పదవి ఇవ్వాలనేటువంటి ఒక చర్చ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు. మీరున్న పార్టీకి రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చి కండువా కప్పుకుంటారు. ఆ రోజు నుంచే మీరు మా పార్టీ నాయకుడిగా చెలామణి అవుతారు. ఈయన 10 ఏళ్ల క్రితం వచ్చి జాయిన్ అయినాడు, ఈయన 12 ఏళ్ల క్రితం వచ్చి జాయిన్ అయినాడు అనేది ఏముండదన్నా. ఈజ్ బీజేపీ లీడర్ అనే పార్టీ గుర్తిస్తుంది, ఆ దిశగానే అడుగులు పడతాయి. అధ్యక్షుడు కావడానికి కేంద్ర నాయకత్వానికి పూర్తి విశ్వాసం, పూర్తి అవగాహన ఉంది ఈ రాష్ట్రం మీద. కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని మీరు చెప్పినటువంటి పేర్లలో ఉన్న అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా వింటారు. అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు రావాలనుకుంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు అస్సాంకి ముఖ్యమంత్రి కాకపోదు. అట్లా అనేక మంది కార్యకర్తలకి అనేక చోట్లలో వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి వారి అవసరాలకు ఉన్నటువంటి స్థాయిలలో వారిని పార్టీ అకామిడేట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇష్యూ టు బి డిబేటెడ్ బై ద సెంట్రల్ పార్టీ అండ్ ఇట్ ఈస్ ఎ డిసిషన్ టు బి టేకెన్ బై ద సెంట్రల్ పార్టీ. సెంట్రల్ పార్టీ డిబేట్ చేసి డిస్కస్ చేసి తీసుకున్న డిసిషన్ ని మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా వింటాం, పాటిస్తాం, వారి మార్గదర్శనంలో పనిచేస్తాం. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. సార్ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్, అభినందనలు కూడా. నిజంగా చెప్పాలంటే ఈ రోజు నాకు ఒక అన్నయ్యని చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఏంటంటే భూంపల్లి విలేజ్ లో నేను 3rd, 4th వరకు అక్కడే చదువుకున్నాను సార్. తర్వాత నవజ్యోతి అనే ఆర్గనైజేషన్ రామాయంపేట, ముస్తాబాద్, మెదక్, సంగారెడ్డి ఇవన్నీ స్లమ్స్ లో వర్క్ చేయడం జరిగింది. సో ఇందాక సార్ చెప్పినట్టు విద్య గురించి చెప్పినప్పుడు చాలా వరకు అది వాస్తవం సార్. అంటే ప్రభుత్వం ఏవైతే విద్యా పథకాలు పెడుతున్నదో గ్రామీణులకు మాత్రం అవి అందడం లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. ఎవరైతే ఇక్కడ హెచ్ఎంలు వాళ్ళని అపాయింట్ చేస్తున్నారో సరైన సార్ ఇదే సార్. అంటే ప్రభుత్వ పాఠశాలని కొంచెం మనం డెవలప్ చేయాలి గ్రామ స్థాయిలో వాటిని. అలాగే జర్నలిస్టులు 16 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా నేను పనిచేస్తా ఉన్నాను. సో నికాసైన జర్నలిస్ట్ లో మేము అందరము కూడా పనిచేస్తా ఉన్నాం. కాకపోతే మాకు ఇందాక చెప్పినట్టు అక్రిడేషన్ లో